హాయ్ అందరికి, నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి రుచులు. ఈ రోజు నేను మీకు చూపించే ఐటమ్ డైమండ్ చిప్స్. పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే స్నాక్స్ ఇవి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని దాంట్లో 400 గ్రామ్స్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. అలానే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారము మరియు వాముని 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆ వామ్లో ఉండే స్పైసీనెస్ అంతా కూడా మనకి అరోమా అనేది అంతా కూడా పిండికి పట్టేస్తూ ఉంటుంది. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల బాగా గుల్లగా డైమండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత పిండిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాలు పక్కన నానబెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మొత్తాన్ని కూడా కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న బాల్స్ మొత్తం కూడా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకొని చపాతీలాగా పొడిపిండి చల్లుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి ఎంత పల్చగా చేసుకుంటే మనకు చిప్స్ అనేవి అంత కరకరలాడుతూ వస్తాయి. సో నేను ఇక్కడైతే పెద్ద సైజ్ చపాతీలాగా చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, వామ్ కూడా మనకు ఎంత బాగా కనిపిస్తూ ఉంది. ఇందులో వామ్ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటాయి. సో ఇలా చపాతీలా స్ప్రెడ్ చేసుకున్న పిండిని మొత్తం ఈవెన్గా కట్ చేసుకోండి. ఇక్కడైతే నేను డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. షేప్స్ అనేవి మీ ఇష్టం. స్క్వేర్లో కావాలంటే స్క్వేర్లో కట్ చేసుకోవచ్చు, లేదు చిన్నగా కావాలి అనుకుంటే చిన్న సైజులో కట్ చేసుకోవచ్చు, డైమండ్ షేప్లో కావాలనుకుంటే డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా దీనిపైన మనం కొంచెం పొడిపిండి అనేది చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల ఒకటికి ఒకటి అంటుకోకుండా మంచిగా వస్తాయి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ముందుగా తయారు చేసుకున్న డైమండ్స్ అన్నింటినీ కూడా ఇలా వేసుకోవాలి. ముందుగా స్టిక్ ఆన్ అయినట్టుగా అనిపిస్తాయి, కానీ కొద్దిగా ఆయిల్లో మునిగాక ఒకదానికొకటి విడిపోతూ ఉంటాయి ఇలా. సో ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. సో ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చాయి అంటే బయటికి తీసేసరికి మాడిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా ఈ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు మనం వీటిని తీసేస్తే బయటికి వచ్చాక ఇంకొంచెం కలర్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు మిగిలిన చపాతీ పిండిని అంతటిని కూడా ఇలాగే చేసుకొని డైమండ్ షేప్గా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ డైమండ్ చిప్స్ రెడీ.